నమస్తే, వెల్కమ్ టు మోక్షశ్రీ డిఐవై. ఈరోజు ఈ కుర్తా కాలర్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. చిన్నపిల్లలకనే కాదండి, పెద్దవాళ్ళకైనా కానీ, చుడిదార్కైనా కానీ, దేనికైనా ఇదే ప్రాసెస్ మొత్తము. సో అలాగే ఈ ధోతి కుర్తా కటింగ్ అండ్ స్టిచ్చింగ్, అలాగే ఈ క్రాప్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేశాను. సో దానికంటే ముందుగా కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒకసారి నా ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నేను ఎప్పుడు కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినా మీ దాకా నోటిఫికేషన్స్ వస్తాయి. సో దెన్ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము ఈ రౌండింగ్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఒకసారి. సో ఇప్పుడు చెక్ చేసుకుందాం. సో ఎక్కడ స్ట్రెచ్ చేయకుండా నార్మల్గా ఇలాగ చూసుకోవాలి. సో 11.5 ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ 11.5ని మనము పేపర్ స్టిఫ్ తీసుకొని ఇప్పుడు కట్ చేసుకుందాం. సో ఇలాగ ఈ పేపర్ స్టిఫ్ని తీసుకొని ఇప్పుడు కట్ చేసుకుందాం. 11.5ని బై 2 చేసుకోవాలి. సో 11.5ని బై 2 చేసుకుంటే మనకు 5.30 వస్తుంది. సో 5.75 వచ్చింది. సో ఇప్పుడు మనం ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాం. సో ఇలాగ ఒక పేపర్ స్టిఫ్ను క్యాన్వాస్ని ఇలా తీసుకొని ఇలాగ డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. సో ఇలాగ డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. దీనికి స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకుందాం. సో మనం 5.30 వచ్చింది కదా, 11.5ని ఇలాగా మార్క్ చేసుకోవాలి. ఇది పేపర్ స్టిఫ్ తీసుకుంటున్నాం కాబట్టి కరెక్ట్గానే తీసుకోండి. ఎందుకంటే మనము క్లాత్కి ఎక్స్ట్రా మనం ఖర్చు వదులుకుంటాం కాబట్టి ఇప్పుడు మనం ఎంతైతే కొలుచుకున్నామో అంతనే తీసుకోవాలి. నేను ఇంతకుముందు కూడా ఇలాగే ఒక కాలర్ నెక్ది బేబీ కుర్తా ఒకటి కటింగ్ స్టిచ్చింగ్ చూపించాను కదా, అందులో వచ్చేసి నేను ఓన్లీ క్లాత్ మీదే చూపించాను కాబట్టి అక్కడ నార్మల్గానే దాని మీద ఖర్చుకి యాడ్ చేశాను. కానీ ఇక్కడ మనం పేపర్ స్టిఫ్ తీసుకొని మనం ఎక్స్ట్రా క్లాత్ మీద తీసుకుంటాం కాబట్టి దాని మీద ఖర్చుకి వదులుకుంటాం కాబట్టి అది సరిపోతుంది. సో ఇలాగ మనం 5.30 ఎంతైతే వచ్చిందో దాన్ని ఇలాగ మార్క్ చేసుకోవాలి. సో ఇలా వచ్చిన దాన్ని ఇప్పుడు మనము స్ట్రైట్గా ఒక లైను ఇలాగ అడ్డంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ కానీ ఊరికే జస్ట్ అలా కర్వ్ తిరగడానికి ఒక 3/4 ఇంచ్ కానీ అలాగ తీసుకొని ఇప్పుడు మనం జస్ట్ దీన్ని ఇలాగ కర్వ్ లాగా డ్రా చేసుకుందాం. సో ఇలాగా ఊరికే రౌండింగ్ తిరగడానికి జస్ట్ ఇలాగ రౌండ్ మార్క్ చేసుకోండి. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇందాక ఎంతైతే వచ్చిందో ఆ 5.30ని తర్వాత మళ్ళీ మనం ఇలాగ మార్క్ చేసుకోవాలి. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కాలర్ విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ పెడుతున్నాను. సో మనం ఎక్స్ట్రా క్లాత్ మీద ఖర్చుకు వదులుకుంటాం కాబట్టి ఇక్కడ ఖర్చుకు వదలాల్సిన అవసరం లేదు. పేపర్ స్టిఫ్ మీద ఇలాగ 1 ఇంచ్ ఇలాగ మార్క్ చేసుకోవాలి. సో ఇలాగ మొత్తం రౌండ్ దగ్గర వరకు ఇలాగ 1 ఇంచ్ ఇలాగ మార్క్ చేసుకోవాలి. ఆ 5.30 వచ్చిన దాన్ని స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కానీ ఒక 1/4 ఇంచ్ ఇలాగా కిందికి రౌండింగ్ తీయాలన్నమాట. సో ఇది వచ్చేసి కాలర్ ఇలా వచ్చింది కదా, సో ఇక్కడ మనము చిన్నగా ఇలాగ రౌండ్ తీయాలి. కాలర్ వచ్చేసి ఇలాగ రౌండ్ తీయాలి. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం. ఓకే, అర్థమైంది కదా అండి. సో చాలా ఈజీ, కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దండి. సో మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి కాలర్ విడ్త్ ఎంతైతే వచ్చిందో దాన్ని బై 2 చేసుకోవాలి. 2 భాగాలు చేసుకుంటే 11 ఇంచెస్ వచ్చింది కదా, 5.30 ఇలా వేసుకొని మనం ఇలాగ స్క్వేర్ బాక్స్ లాగా వేసుకోవాలి. స్క్వేర్ బాక్స్ లాగా వేసుకున్న తర్వాత ఇలాగ జస్ట్ మనము రౌండింగ్ తిరగడానికి ఇలాగ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్కి ఎలాగైతే మార్క్ చేసుకుంటామో అలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ 5.30ని మళ్ళీ ఇంకొకసారి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా మార్క్ చేసుకొని మనకి కాలర్ విడ్త్ ఎంతైతే కావాలో దాన్ని ఇలాగ 1 ఇంచ్ ఇలాగ మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ రౌండింగ్ కదా, ఇక్కడ నుంచి ఇలాగ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్ట్రైట్గా లైన్ కొట్టిన దగ్గర ఇప్పుడు మనము ఒక 1/2 ఇంచ్ ఇలాగ రౌండింగ్
తీయాలన్నమాట, కరువులాగా కాలర్ షేప్ రావడం కోసం. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం. ఇక్కడ మనం ఇలాగా జస్ట్ ఇలాగా ఒక 1/2 ఇంచు రౌండ్ తీయాలి. సో మనకి ఇలా వచ్చేస్తుంది అన్నమాట కాలరు. సో అర్థమైంది కదా అండి. సో ఇలా వచ్చేస్తుంది మనకి, ఇలా వస్తుంది అన్నమాట ఫ్రంట్. సో అర్థమైంది కదా అండి. ఇప్పుడు దీన్ని మనం ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకుందాం. ఇప్పుడు మనము ఇక్కడ డబల్ ఫోల్డింగ్ మీద ఎంత క్లాత్ కావాలో చూసుకొని ఇప్పుడు క్లాత్ని కట్ చేసుకుందాం కాలర్ కోసము. సో ఇంతే ఎక్స్ట్రా కావాలి కదా, ఇప్పుడు ఇక్కడ వరకు కట్ చేసుకుంటాను. చూపిస్తాను అది ఎలా అనేది. సో ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు మనము ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు కాలర్ని ఇలా వేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ షేప్ తీసింటాం కదా, ఇది పై వైపుకి వస్తుంది, ఇది మనం కింద కాలర్ అటాచ్ చేసుకునేది వస్తుంది. సో ఏదైతే పై వైపుకి వస్తుందో దాన్ని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు కింద వైపు మనము 1 సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. 1 సైడ్ ఎక్స్ట్రా మనం స్టిచ్ చేసుకోవడానికి కొద్దిగా క్లాత్ వదులుకోవాలి. ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ 1 సైడ్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుందాం. సో ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇది ఎక్స్ట్రా పీస్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనము ఈ సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు. సో స్టిచ్ చేసుకుందాం. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీనికి ఈ క్యాన్వాస్కి ఆనుకొనే మనము స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సో చూడండి ఇలాగ దీనికి ఆనుకొని మనము జస్ట్ అలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకుందాం. సో ఇలా కొద్దిగా క్లాత్ వదులుకొని ఇప్పుడు కట్ చేసుకుందాం. ఒక 1/2 ఇంచ్ క్లాత్ వదులుకొని ఇలాగ చిన్నగా ఇలాగ కట్స్ పెట్టుకుందాం. ఇప్పుడు కింద వచ్చేసి మనము ఎంతైతే స్టిచ్ చేసుకుంటామో అంత ఖర్చుకు వదులుకొని ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము తిరిగేసుకుందాం. సో ఇలాగా కట్ చేసుకున్నాం కదా, మొత్తం ఇప్పుడు టర్న్ చేసుకుందాం. సో ఇలా అన్నమాట మనకి ఇలా వచ్చేస్తుంది. మనం వేటికైనా ఇంకా చుడిదార్కైనా కానీ దేనికైనా కానీ ఇలాగ స్టిచ్ చేసుకోవచ్చు. కాలర్ చాలా ఈజీ అండి, కష్టం అని అనుకుంటారు అందరూ. సో ఇప్పుడు ఎక్స్ట్రాదంతా మనము ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం. సో ఇలా వచ్చేస్తుంది అన్నమాట మనకి కాలర్. తర్వాత ఇప్పుడు ఈ షర్ట్ పీస్కి వచ్చేసి మనము సెంటర్ ఒక నాచ్ ఇలా పెట్టుకోవాలి. సేమ్ దీనికి కూడా సెంటర్కి ఇలాగా నాచ్ పెట్టుకుంటే మనకి హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకుంటాం అలా కరెక్ట్గా రావడానికి ఇలాగా ఒక చిన్న నాట్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ కాలర్ని మనం ఎక్స్ట్రా పీస్ అయితే ఏదైతే ఖర్చుకు వదులుకున్నామో దాన్ని ఇలాగ పెట్టేసుకొని ఇప్పుడు మొత్తం స్టిచ్ చేసుకోవాలి. సో చూసారు కదా, మనం ఇందాక ఈ నాచ్ పెట్టుకున్నాం కదా, ఈ రెండు ఇలా సెంటర్ వస్తే మనకి కరెక్ట్ వచ్చినట్టు. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. సో ఇప్పుడు ఇది మొత్తం బ్యాక్ సైడ్ మనము ఇప్పుడు స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పీస్ని లోపలికి ఇలా టర్న్ చేసుకొని సో
సో ఈ ఖర్చుని లోపలికి ఇలా పెట్టేసి ఇప్పుడు దీని మీదనే ఒక స్టిచ్ వేసేసుకోవాలి మొత్తం చుట్టూ. ఓకేనా? సో ఇలా వచ్చేసింది. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీని చుట్టూ దీని మీదనే పైన కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. సో దీని చుట్టూ ఒక స్టిచ్ వేసేసుకోవాలి మొత్తం. సో స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు మనము ఈ సెంటర్లో ఒక పట్టీ పెట్టాలన్నమాట బటన్స్ పెట్టడం కోసము. సో ఈ సెంటర్లో మనము ఒక పట్టీ పెడదాం. అలాగే ఇది పెట్టిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాం.